కాబట్టి కొంత మీరు లాంగ్వేజ్ చేంజ్ చేసుకుంటే మీకే మర్యాద ఉంటుంది. కాబట్టి ఇది మీరు మార్చుకుంటే మంచిదని వాళ్ళిద్దరికి బామడుదలో సలహా ఇస్తుంది. అయితే నిన్న మళ్ళీ కేటీఆర్ ఈరోజు కూడా స్టేట్మెంట్ వచ్చింది. కేటీఆర్ అదేంటి మళ్ళీ మాది బీజేపీ కాంగ్రెస్ ఫెవికోల్ బంధం అని పిచ్చోడు చెప్పినా నమ్మటం కాదు. బీజేపీ కాంగ్రెస్ బీజేపీ పెద్ద శత్రువులు. మేము ఎదురు వాడితే పొడుచుకోవాల్సిందే కదా, ఆయన వాడైనా మేమే. వాడు మమ్మల్ని చెప్తారా, మేము బీజేపీని చెప్తామా? రాజకీయంగా మా పరిస్థితి అట్లుంటుంది. మీతో దాగుడు మూతలు ఉంటాయి మా దగ్గర. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం హోదాలో పిసిసి ప్రెసిడెంట్గా ఈ అవతల కిషన్ రెడ్డి వస్తుంటే ఎదురు వాళ్ళు కిషన్ రెడ్డి మీద ప్రెసిడెంట్ రాజకీయంగా వదిలితే పొడుచుకోవాలి. ఆడు పొడుస్తున్నా మేము పొడుస్తామా? రాజకీయంగా మా పరిస్థితి అట్లే ఉంటుంది. మీ దగ్గర గోడ మీద కూర్చొని దుఃఖానికి రాదు. మాకు బీఆర్ఎస్ గోడ మీద కూర్చొని డ్రామాలు ఆడడానికి ఛాయిస్ మాకు ఉండదు, వాళ్ళకు కూడా ఉండదు. ఇది ఫ్యాక్ట్. బీజేపీకి ఉండదు, కాంగ్రెస్కి ఉండదు. మేము కొట్లాడుకోవాల్సిందే. అయితే సరే, ఇప్పుడు బండి సంజయ్ని ప్రెసిడెంట్గా ఎందుకు తీసేసారు? దానికి జవాబు బీజేపీ చెప్పాలి. వాళ్ళకు కూడా తెలుసు ఇది కేసీఆర్ చెప్తేనే బండి సంజయ్ తీసేసారని. బండి సంజయ్ తెలుసు. బండి సంజయ్ బయట చెప్పాలి. బండి సంజయ్ ఏం తెలిసిందంటే అకస్మాత్తుగా బండి సంజయ్ని వాళ్ళు బీజేపీ ప్రెసిడెంట్గా దించడానికి కారణము బండి సంజయ్ తెలుసు. బీజేపీ కార్యకర్తలు ఎవరిని అడిగినా చెప్తారు ఇది కేసీఆర్ ఢిల్లీలో కూర్చొని మోడీ గారికి అంశంగా చెప్పి తీపిచ్చేసారు. ఎందుకంటే రోజు జైల్లో పెడతాడు అని కేటీఆర్ని కేసీఆర్ని కవిత తిరుగుతున్నాడు అని తీపించారు. ఇది వాళ్ళని అడిగితే చెప్తారు. ఇది మేము సాక్ష్యం అవసరం. ఇక రేపే జైలు పోతుంది అని అన్ని ఛానళ్ళల్లో అన్ని మీడియాలలో బ్రేకులు పడుతుంటే సడన్లీగా కవిత అరెస్ట్ ఎందుకు ఆగిపోయింది? ఆమె అరెస్ట్ కాకపోవడం కారణం ఏదో ఫెవికోల్ బంధం మీద మాన. కాబట్టి అది ప్రజలు డిసైడ్ చేయాలి. ఇక దీని మీద పెద్ద పొలిటికల్ విమర్శ అవసరం లేదు. దీన్ని ప్రజలకు వదిలేస్తుంది. ఏ జీవం అంటే ఆ జీవం వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోదండరాం గారి పేరుని ఎమ్మెల్సీగా పంపించినప్పుడు పెద్ద మనసుతోటి ఆమె ఈయన ఉద్యమ సారథని ఆమెను గౌరవించడం ఇది మంచి నిర్ణయము, మంచి పరిణామం. దీని మీద ఎక్కువ తక్కువ ఇక్కడ కేటీఆర్ హరీష్ మాట్లాడితే అందరూ ఉద్యమకారులు పోయి వాళ్ళనే చెప్పుకుంటున్నారు. కేసీఆర్ ఒక సందర్భంలో కోదండరాము అనే మహానుభావుడు సర్పంచ్ కూడా ఉపయోగపడడం అర్హత లేదు, కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్సీ చేసారు అని ఈ కామెంట్ చర్చకు వచ్చింది. ఇది జరిగింది. సర్పంచ్కు పనికిరాని కోదండరాం గారు 100 సార్లు ఇదే కేటీఆర్ హరీష్ రావు కోదండరాం గారు ఇంటికి పోయి అయ్యప్ప అని దండాలు పెట్టి కాలు మొక్కి మాకు జేఏసీలో మమ్మల్ని లేకుండా మమ్మల్ని ఎత్తుకోండి అని మొక్కిన రోజు ఎక్కడ పోయింది అంటే ఆ రోజు ఆయన కెపాసిటీ మొన్న మీరు గవర్నమెంట్ వచ్చినాక ఆయన కెపాసిటీ లేదా? అప్పుడేమో మీరు ఏదో కానికే ఉద్యమం పేరు మీద మీకేమో అప్పుడు ఆయన మా పెద్ద మీరే తోపంటారు, మీరే ఇట్లా అంటారు. కాబట్టి వాళ్ళ మాటల విలువ లేదు, ఇవ్వద్దు. ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు కానీ విద్యార్థులు కానీ అందరూ కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఇది చాలా గౌరవప్రదమైన నిర్ణయం జరిగింది. ఈరోజు కోదండరాం గారి యొక్క జరగబోతుంది. కోదండరాం గారి యొక్క ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంలో